హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా వాయిస్ చాలా లో ఉంది, ఏమనుకోవద్దు. సో ఇప్పుడైతే టైం 3:47 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 3:47. ఇంత తొందరగా లేచి ఏం చేస్తారంటే, ఈరోజు మేము తిరుపతి బయలుదేరుతున్నాము. సో ఎందుకు సడన్గా తిరుపతి అనేది కూడా నేను మీకు చెప్తా. ఫస్ట్ అయితే స్నానం చేసి పూజ చేసేసుకుంటున్నా. సో పూజ చేసేసుకున్న తర్వాత ఇంకేదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అని. అండ్ దట్టు ఈరోజు లక్షవారం అనమాట. నేను లక్షవారం మ్యాక్సిమం 99% దీపం పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే లక్షవారం నేను వాయు లక్షవారం నోమ్ అనేది పట్టాను కాబట్టి ప్రతి లక్షవారం పూజ చేసుకొని అక్షింతలు తల మీద వేసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ మార్నింగ్ లేవగలిగితే మార్నింగ్, ఈవినింగ్ సంధ్యా సమయాల్లో నేను దీపం కంపల్సరీ పెట్టుకుంటాను. నేను యూజువల్గా వీక్లో సోమవారం, లక్షవారం అండ్ శుక్రవారం, శనివారం ఈ రోజుల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు కాబట్టి శుక్రవారాలు కూడా కంపల్సరీగా పెట్టుకుంటున్నాను అనమాట. శనివారాలు అప్పుడప్పుడు ప్రవీణ్ పెడతారు, అప్పుడప్పుడు నేను పెడతాను. సో పువ్వులు మా చెట్టుకి పూసిన పువ్వులే కాకుండా బయట నుంచి తెచ్చుకున్న పువ్వులు కూడా ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. నేనైతే స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాను, కానీ తర్వాత చేంజ్ చేసేసా. ఎందుకంటే జర్నీ ఈరోజు మేము బై రోడ్ వెళ్తున్నాం అనమాట. అంటే కార్లో వెళ్తున్నాము తిరుపతికి. ఎందుకు అంత సడన్గా అంటే, తిరుపతి ముందుగానే అనుకున్నాం వెళ్ళాలి. ప్రెగ్నెన్సీ ఇలా కన్ఫర్మ్ అయిన వెంటనే అనిపించింది షిరిడి ఒకటి వెళ్ళాలి అండ్ తిరుపతి ఒకటి వెళ్ళాలని. సో షిరిడి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బట్ తిరుపతి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి కదా. సో అందువల్ల తిరుపతి వెళ్ళొచ్చేయాలి. మళ్ళీ 6th month వచ్చేస్తే వెళ్ళటం కుదరదు కదా షిరిడి, అదే తిరుపతి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా రష్గా ఉంది తిరుపతి. నేను మీకు షేర్ చేస్తాను డీటెయిల్స్. మేమైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం, 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేమే కాకుండా వేరే ఫ్యామిలీ కూడా వస్తున్నారు. సో మేము నలుగురం కలిసి కార్లో వెళ్తున్నాము. రిజర్వేషన్స్ అనేవి మాకు దొరకలేదు అనమాట తిరుపతికి, అందువల్ల కార్లో బయలుదేరాల్సి వచ్చింది. అండ్ పర్వాలేదు, నేను దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకున్నా. రోడ్ జర్నీ మంచిది కాదని ముందే తెలుసు, కానీ దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, తిరుపతి ఇంకొక 2 సంవత్సరాల వరకు వెళ్ళడం కుదరదు నాకు. ఎందుకంటే డెలివరీ తర్వాత మళ్ళీ బేబీ పుట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు మళ్ళీ వెళ్ళటం అవుద్దో లేదో తెలీదు. సో అందువల్ల ఇప్పుడు ఓపిక చేసుకొని ఇప్పుడు వెళ్ళటానికి రీజన్ అనమాట. డాక్టర్స్ని కనుక్కున్నాను, వెళ్ళొచ్చా లేదా ఇవన్నీ కూడా కనుక్కొని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే రిస్క్ కూడా తీసుకోలేము కదా ఈ టైంలో, అందుకని ఆన్ రోడ్ అలా బయలుదేరాము. అండ్ ఇక్కడైతే యాజ్ యూజువల్గా మొత్తం నిండుగా పువ్వులు సర్దుకొని హ్యాపీగా పూజ చేసేసుకున్న ప్రశాంతంగా. ఇంకా ప్రవీణ్ లేవలేదు, నెమ్మదిగా లేస్తారులే అని చెప్పి నా వర్క్ నేను చేసుకుందామని. అండ్ మేము బయలుదేరడం అయితే 5:30 కల్లా స్టార్ట్ అయిపోదాము. ఈవినింగ్ కల్లా తిరుపతి రీచ్ అయిపోవాలి, వీలైతే కొండ ఎక్కేయాలి అనే కాన్సెప్ట్లో అనుకున్నాం అనమాట. బట్ కొండ అయితే ఎక్కలేదు. అండ్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని కూడా కలిసాను నేను. అండ్ తన దగ్గరికి కూడా వెళ్ళా. తను వచ్చేసి తిరుపతికి 3 hours డిస్టెన్స్లో ఉంటారు. సో తనని కూడా కలిసాను, ఆన్ రోడ్ వెళ్తున్నాను కదా అని. సో తనది కూడా షేర్ చేస్తా. చాలా స్పెషల్ మూమెంట్ అనమాట, అందుకని సెపరేట్గా చెప్తున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ట్రావెలింగ్ వ్లాగ్, జస్ట్ ఎలా వెళ్తున్నాం ఏంటనేది షేర్ చేశాను అంతే. లగేజ్ అయితే మ్యాక్సిమం ముందు రోజు ప్యాక్ చేసేసా. లగేజ్ అయితే కార్లో కూడా పెట్టేసాం మేము. అండ్ ఇక్కడైతే మార్నింగ్ అంటే జర్నీలోకి నాకు ఫుడ్ ఎవ్రీ 2 hours తీసుకోవాలి కాబట్టి నేను కొంత ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇవి ఎలాగో పెట్టాను ఫుడ్ బ్యాగ్లో. దాంతోపాటు స్వీట్ కార్న్ పెట్టుకున్నాను. దాని తర్వాత రాజ్మా సలాడ్ పెట్టుకున్నా. రాజ్మా సలాడ్ చాలా హై రిచ్ ప్రోటీన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అది మనకి కడుపు చాలా ఫిల్లింగ్ ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. సో అండ్ ఏదైనా చట్పటాగా తినాలి, వామిటింగ్ సెన్సేషన్ ఏమి ఉండకూడదు అనుకుంటే ఇలాంటి సలాడ్స్ బెటర్ అనమాట. అండ్ నేను రాజ్మా నైట్ నానబెట్టాను. రాజ్మాలో చాలా రకాలు ఉంటాయి. నేను జస్ట్ నార్మల్ రాజ్మా, కామన్ రాజ్మా ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది మా ఇంట్లో. సో ముందు రోజు ఇట్లా నానబెట్టేసాను. నాకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది, నేను ఇదే 2-3 సార్లు తింటాను అనమాట. ఇందులోనే మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే కుకుంబర్ వేసాను అండ్ కాలభైరవ అష్టోత్తరం పెట్టుకున్నాను అనమాట. చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. ఈ మధ్య ఎవ్రీ మార్నింగ్ ఏదో లలితా సహస్రనామం కానీ లేకపోతే కాలభైరవ అష్టకం కానీ ఇలాంటివి పెట్టుకుంటున్నాను. చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది కదా. అండ్ నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కుకుంబర్ యాడ్ చేసుకున్నా. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, కొరియాండర్ పౌడర్ భలే ఉంటుంది తెలుసా సీరియస్లీ. మీరు పచ్చిమిర్చి మీరు ఏం కావాలన్నా వేసుకోవచ్చు. చాలామంది ఎగ్ మిక్స్ చేసుకుంటారు, బట్ నాకు ఎగ్ ఎందుకు
వియర్డ్ అనిపిస్తుంది ఇందులో. సో అందువల్ల ఇంకా నేను అది వేసుకోలే, జస్ట్ ఇది వేసేసుకొని. అండ్ ఇలాంటివి మీరు ట్రావెలింగ్లో పెట్టుకోవాలనుకుంటే టైట్గా ఉన్న బాక్స్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఆ ఆనియన్స్ కుకుంబర్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో అది కొంచెం వాటరీగా అయిపోతుంది సలాడ్, సో అది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టైట్ బాక్స్లో పెట్టుకోండి. అండ్ నేనైతే ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం టేస్ట్ కూడా చేశాను, ఎందుకంటే మళ్ళీ సాల్ట్ అవన్నీ మనం క్యారీ చేయం కాబట్టి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి. అండ్ ఇందాక డ్రెస్ ఎందుకు చేంజ్ చేశానంటే, నేను ఆ డ్రెస్ మింత్రాలో పర్చేస్ చేసుకున్నా, అంటే ఒక డ్రెస్సే కదా, ఒక వన్ డ్రెస్ లాగా ఉంటుందని చెప్పేసి వేసుకున్నాను, కానీ ఎందుకో నాకు అదంత కంఫర్ట్గా లేదు. అండ్ దట్ లాంగ్ జర్నీ కాబట్టి కంఫర్ట్గానే వేసుకోవాలని. తర్వాత ఈ జర్నీలో నేను క్యారీ చేసే లిప్స్టిక్స్ అనమాట. నేను అనకాపల్లిన ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ఈ లిప్స్టిక్సే క్యారీ చేస్తున్నా. ఫస్ట్ అయితే లిప్ లైనర్స్ ఇవి. ఈ లిప్ లైనర్స్ ఎందులోకైనా సెట్ అయిపోతాయి మీకు, లైక్ ఏ లిప్స్టిక్ అయినా మీకు లిప్ లైనర్స్ సెట్ అయిపోతాయి, లాంగ్ లాస్టింగ్ లిప్ లైనర్స్ అనమాట. ఇవి బ్రాండ్ స్విస్ బ్యూటీ బ్రాండ్ అనుకుంటా ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మమా ఎర్త్ లిప్స్టిక్ పెట్టుకుంటా. ఇవి కామన్గా మీకు బ్రౌన్ షేడ్స్ నుంచి రెడ్ షేడ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. మమా ఎర్త్ మాయిశ్చర్ లాంగ్ స్టిల్ లిప్స్టిక్, ఇది కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత లవ్ ఎర్త్ బ్రాండ్ నుంచి 2 లిప్స్టిక్లు. ఈ లవ్ ఎర్త్ బ్రాండ్ అయితే నాకు భలే నచ్చితే, చాలా కంఫర్టబుల్ ఉంటాయి, కాకపోతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. నేను ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే, మొన్న నేను లిప్స్టిక్ ఈ షేడ్ చెప్పినప్పుడు చాలామంది అడిగేది, ఇది అయితే ఒకటి ఐరిష్ కాఫీ, ఇంకొకటి సీ బ్రీజ్ షేడ్ అనమాట. తర్వాత నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ షుగర్ లిప్స్టిక్ పెట్టుకున్నా, జాకీ బ్రౌన్ది. ఇందులో నేను స్కారెట్ ఓహారా కూడా పెట్టుకున్నాను షేడ్, అది రెడ్ వస్తుంది, ఇది బ్రౌన్ వస్తుంది. తర్వాత మార్స్, ఇవన్నీ కూడా డైలీ వేర్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాయి అనమాట. నా స్కిన్ టోన్కి అయితే చాలా బాగుంటాయి. నేను అనకాపల్లి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఇవి కామన్గా పట్టుకెళ్తాను, అన్నిటి మీదకి సెట్ అయిపోతాయి. అండ్ ఇది బ్లూ హెవెన్ బ్రాండ్ నుంచి బాగుంటుంది. ఇది కూడా మాయిశ్చరైజర్ అవే అప్లై చేసుకోవాలి. కంపల్సరీగా లిప్ బామ్ క్యారీ చేయడం మర్చిపోవద్దు మీరు. నేను పెట్టుకొని చూపించి ఇదంతా ఎందుకు మీకు లాంగ్ అయిపోతుందని నేను బ్యాగ్లో పెట్టే ముందే జస్ట్ ఇలా చూపిస్తున్నా. ఇది సూపర్ స్టే సూపర్ మ్యాటీ, హైపర్ స్టే సూపర్ మ్యాటీ అనమాట. అండ్ ఇది లాస్ట్ది మార్స్ లిప్స్టిక్. అండ్ మీకు అమెజాన్లో సేల్ నడుస్తుంది, అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. మీకు 13 నుంచి 17 ఆగస్ట్ వరకు ఈరోజు లాస్ట్ డేట్. ఇందులో మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది, అండ్ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట ప్రైమ్ మెంబర్స్కి. సో చెక్అవుట్ చేయడం మర్చిపోదు. నేను ఆ లిప్స్టిక్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ స్టార్టింగ్ ఏమేమైతే ఇప్పుడు ఇలా బయలుదేరిపోయాము, అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా అయితే బయలుదేరాము. అండ్ దారిలో అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ ఆ పూరి అయితే చాలా బాగుంది. మాకు జర్నీ స్టార్ట్ అవ్వడం అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము, అంటే క్వారీ టు 6 కల్లా స్టార్ట్ అయ్యాము. ఆ తర్వాత నెల్లూరులో బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే దారిలో ఇది కొన్నాను నేను, బంప్ ఆన్ బోర్డ్ అని చెప్పి, కొంచెం సేఫ్టీ కోసం. ఇది నేను రీల్ పెట్టినప్పుడు బయట నుంచి పెట్టాలక్క అన్నారు, నేను వీడియో కోసమే బయట నుంచి అలా చూపించాను, కానీ అది లోపలే స్టిక్ చేయాలి. బయట ఏంటంటే వర్షం పడినప్పుడు అవి కొంచెం డ్యామేజ్ అవుతుంది, సో లోపలే స్టిక్ చేసుకోవాలి. లోపలే స్టిక్ చేసాం కూడా. అండ్ మనకి దారిలో కడప అవి దాటాక మనకి దారిలోని రేణిగుంటకి కడపకి మధ్యలో కోవా అనేది ఇలా ప్రిపేర్ చేస్తారనమాట. కోవా అమ్ముతారు దారిలో. అండ్ మీరు కడప నుంచి హార్స్లీ హిల్స్కి ఇన్ కేస్ వెళ్తే, హార్స్లీ హిల్స్ మనకి అరకులా ఉంటుంది, హార్స్లీ హిల్స్కి వెళ్ళే దారిలో గువ్వల చెరువు కోవా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ట్రై చేద్దాం అనుకున్నాము, కాకపోతే గువ్వల చెరువు కోవాకి వెళ్ళడానికి అయితే ఇంకొక రూట్ వెళ్ళిపోవాలి, 40 kilometers ఎక్స్ట్రా పడిద్ది, అందువల్ల ఇంకా తీసుకెళ్ళాం. మేము హార్స్లీ హిల్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాం, చాలా బాగుంటుంది అది. సో అరకులా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, ఒక మంచి స్పాట్ అనమాట, మీరు ఏదైనా మంచిగా వెకేషన్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ దారిలో ఇలా అమ్ముతున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము కోవా తీసుకుందామని ఆగాము. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తుంది అలా చూస్తున్నాం అనమాట. మీకు ఇలా చాలా రోడ్స్ కనిపిస్తాయి, మీకు ఏం లేదు, కడప నుంచి మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు తిరుపతి వెళ్ళడానికి రాజంపేట దారిలో వస్తుంది. రాజంపేట వెళ్ళే దారిలో మీకు ఇలాగ కోవా అనేది ప్రిపేర్ చేస్తారు, చాలా యమ్మీ ఉంటుంది, ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఆన్ రోడ్ వెళ్తుంటే కనుక మీకు సింగిల్ రోడ్ వస్తుంది, డబుల్ వే రాదు, సింగిల్ రోడ్ వస్తుంది అనమాట. ఆ రోడ్లో ఉంటుంది ఇదంతా. నాకైతే భలే ఇష్టం ఇలా షూట్ చేయడం, ఇలా తీయడం చాలా ఇష్టం, అండ్ ఆ కుక్ చేయడం కూడా ఇంకా ఇష్టం. బట్ అలా మనం ఎక్కడ పడితే ఇక్కడ మనం షూట్ చేయలేం కదా, సో అది. మీరు నాకు తెలిసి ఒక 3 years బ్యాక్ కలిసామన్నమాట. మేము 3 years బ్యాక్ తిరుపతిలో రథసప్తమికి మేము మెట్ల మీద దేవుడి దర్శనానికి అని చెప్పి కూర్చున్నప్పుడు ఒక సబ్స్క్రైబర్ వచ్చి చీర పెట్టి బోల్డెన్ గిఫ్ట్స్ ఇచ్చి చాలా మంచిగా చాలా ప్రేమగా మాట్లాడి, అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మమ్మీ డాడీ కూడా ఫుల్ షాక్ అయిపోయారు ఆ రోజు, అంత మంచిగా మాట్లాడుతున్నారు ఏంటి, అలాంటి వాళ్ళని చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు మమ్మీ వాళ్ళ రోజు. సో తనే అనమాట హరిత.
మేము ప్రతిసారి తిరుపతి వచ్చినప్పుడు అనుకుంటాము వాళ్ళని విజిట్ చేయాలని, బట్ ఎప్పుడు కుదరదు. సో ఈరోజు ఆన్ రోడ్ బయలుదేరాం కాబట్టి కంపల్సరీగా విజిట్ చేద్దామని. సో తనే అనమాట హరిత అంటే. అండ్ అప్పటి నుంచి కాంటాక్ట్ తీసుకుని అప్పటి నుంచి వాట్సాప్లో కాంటాక్ట్లో ఉన్నారు. అసలు బయట వాళ్ళు అస్సలు అనిపించదు అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ప్రతి స్టేటస్కి రిప్లై చేస్తారు, ప్రతి యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదైనా. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీ అని నేను అనౌన్స్ చేసిన తర్వాత బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మనకి హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తారు కదా, అందులో ఫస్ట్ ఉంటారు అనమాట హరిత. సో చాలా మంచిగా అసలు అంటే ఏ స్వార్థం లేకుండా హోల్ హార్టెడ్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందులో ఉంటారనమాట. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కలిసినందుకు. చెమటలు పట్టేసింది బాగా. బాబాయ్ పడుతుంది నీకు కంపల్సరీగా అని చెప్పి చిట్టుబాబుతో నెక్స్ట్ టైం చిట్టుబాబుతో రా అని చెప్పేసి. సో ఎవరైనా పాప అనేసరికి హ్యాపీనెస్ వచ్చేసింది లోపల. మీకే తెలుస్తుంది, ఇద్దరు అబ్బాయిలే కదా. ఆ రోజు వీళ్ళు పెద్ద బాబుని చూపించాను వీడియోలో, 3 years బ్యాక్ రథ సప్తమి వీడియోలో. తను ఏం తీసుకొచ్చారు చీర అవి కూడా నేను మీకు చూపించాను, ఇంటికి వెళ్ళిన తర్వాత గిఫ్ట్స్ అవన్నీ కూడా చూపించాను. సో ఎవరు తెస్తారు ఇప్పుడు మన రిలేటివ్స్, వాళ్ళే మన ఫ్యామిలీ మెంబర్స్ అంత హోల్ హార్టెడ్గా ఉంటారు కదా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇది ఇవన్నీ రెడీ చేశాను అనమాట, వస్తున్నానని చెప్పి తాంబూలము. అండ్ ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా, తాంబూలము అవన్నీ రెడీ చేశారు. అండ్ ఇవి నాకు అసలు తెలియవు, ఇవి నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు పాస్ పెట్టి కామెంట్ చేయండి. ఇవి ఏంటంటే తామర గింజలు అనమాట. మనం అష్టోత్తరం చదువుకుంటాం కదా లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు, అప్పుడు ఇవి సమర్పిస్తాం అనమాట. అండ్ ఇవి మొక్కలుగా కూడా వేసుకోవచ్చట. 108 తను తెప్పించుకొని నాకు కూడా తెప్పించి ఇప్పుడు ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం గోల్డ్ పువ్వులు వెండి పువ్వులు వేసే బదులు ఇవి చాలా శ్రేష్టమైనవంట. నేను అసలు ఇప్పటివరకు చూడలేదు, బట్ స్మెల్ అయితే చాలా రుద్రాక్షలు స్మెల్ వస్తాయి కదా, అలా వస్తుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ నాకు ఇప్పటివరకు అసలు తెలియదు. చాలా అసలు ఎవరు పెద్దగా అంత డీటెయిల్గా ఆలోచించి ఇవ్వరు అనమాట, అది నేను చెప్పేది. హరిత నాకు ఒక మినీ టైప్ సీమంతలా చేసింది ఈరోజు, నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో తనకి నేను ఎప్పుడైతే మేము ఆన్ రోడ్ బయలుదేరుతున్నామని నేను డిసైడ్ అయ్యానో, తిరుపతి వెళ్తామని డిసైడ్ అయ్యామో, అప్పటి నుంచి తను ప్రిపేర్ అవుతుందన్నమాట. కంపల్సరీగా రావాలి. వీళ్ళు ఉండేది రాజంపేట, ఇక్కడ నుంచి మనకి ఒక 2 to 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు తిరుపతికి. అండ్ తిను చాలా సామాన్లు ఇచ్చింది, 2 రకాల స్వీట్లు అండ్ హాట్ జంతికలు, మళ్ళీ చెగోడీలు, గులాబ్ పువ్వులు అండ్ సారీ ఇచ్చింది. అండ్ ఇవన్నీ కూడా ఇచ్చిందనమాట. నేను రూమ్కి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాను, ఇంకా రూమ్కి వెళ్ళేసరికి నాకు చాలా నీరసం వచ్చేసింది, అందువల్ల నేను షూట్ చేయలే. సో కుంకుమబరిని ఒకటి, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఒకటి, ఇవన్నీ ఫ్రూట్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఇచ్చిందనమాట. సో ఒక బ్యాగ్లో పెట్టించిందాన్ని. సో అండ్ ఆల్సో వీళ్ళు ఇవి పిక్కిల్స్ కానీ లేకపోతే మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ సేల్ చేస్తారు. ఆ మధ్య నాకు చెప్పింది అనమాట, ఇలాగా మేము స్టార్ట్ చేసాంరా, ఏమైనా కావాలంటే చెప్పు అని చెప్పి అప్పుడు మెసేజ్ చేసింది. అప్పుడు నేను వచ్చినప్పుడు చూద్దాము తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. సో ఈరోజు అది కూడా చూపిస్తాను మీకు, వీళ్ళ స్టోర్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడైతే అండ్ భలే హ్యాపీ అనిపించింది తెలుసా. అండ్ మీకు చాలామందికి గుర్తుందో లేదో నాకు తెలీదు, అప్పుడు నేను ఫస్ట్ టైం షూట్ చేసిన అప్పుడే కలిసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ రాజంపేట మేము కార్ దిగిన ఒక 5 నిమిషాల డిస్టెన్స్ అనమాట వీళ్ళు. సో కార్ అక్కడ పెట్టేసి ప్రవీణ్ వాళ్ళు ఉన్నారు కార్లో, సో నేను ఇలా వెళ్ళొచ్చేస్తానని చెప్పి వచ్చానమాట. సో తను ముందుగా అన్ని గాజులు, చీరకి ఫాల్ కూడా కుట్టించేసి రెడీగా ఉంచింది అనమాట, జాకెట్ సపరేట్గా తీసేసి అంత ప్రిపేర్డ్గా ఉంచింది. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టింది మ్యాచింగ్, అండ్ బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీ. అంత డీటెయిల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ అలా చేయరు కదా, నేను వీడియోలో కూడా అదే చెప్పాను, అందరూ అలా చేయరు. సో చాలా హ్యాపీ అనిపించిందని చెప్పి. సో ఏవేవైతే ఒళ్ళో పెడతామో మనకి అలా అన్నీ పెట్టిందనమాట. చాలా క్లోజ్గా ఇదవుతుంది, చాలా మంచిగా, చాలా మంచి మనిషి అనమాట. అండ్ తినకి 2 పిల్లలు అనమాట, 2 అబ్బాయిలే. సో పాప ఉంటే బాగుంటుంది అని చెప్పి తినకి కూడా బాగుంటుంది. సో అలా ఇద్దరికి బాగా సింక్ అయిందనమాట. సో అది. అండ్ ఇక్కడైతే నేను ఒక ఇంచుమించు ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి తనతో కాసేపు అలా మాట్లాడి ఆ తర్వాత ఇల్లు కూడా తను చాలాసార్లు చెప్తుంది, ఇల్లు కూడా మీరు ఇల్లు కట్టేటప్పుడు తను ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది నన్ను. మ్యాక్సిమం నా ఫస్ట్ నుంచి, నా యూట్యూబ్ జర్నీ ఫస్ట్ నుంచి తిని నన్ను ఫాలో అవుతుంది. సో అదేంటి, ఇల్లు ఏదైనా మాడిఫై ఏదైనా చేయాలన్నా, ఏదైనా నేను కొన్ని ఐడియాస్ అనేవి చెప్పాను కదా అప్పట్లో మా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసే టైంలో. సో అప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని చేశానని చెప్పేసి చాలా ఎక్కువ చెప్తుంటుంది అనమాట వీడియోస్లో కానీ ఇది కానీ. అండ్ వీళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, టెంపుల్ కూడా భలే ఉంది అసలు.
అండ్ నాకు రథసప్తమి రోజు అంత బాగా ఎందుకు గుర్తుందంటే, రథసప్తమికి ఇలా వెళ్తున్నామని నేను వీడియోలో చెప్పిన తర్వాత అప్పుడు అసలు మా ఇద్దరికి పరిచయమే లేదు. వీడియోలో చెప్పిన తర్వాత తను కంటిన్యూస్గా మెసేజెస్ పెట్టింది ఇన్స్టాలో, నేను వస్తాను, మీరు ఎక్కడున్నా వస్తానని. ఇప్పుడు రథసప్తమికి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత రష్ ఉంటుందో తిరుపతి. సో అంత రష్లో కూడా తను ఆ ఫోటో ఫ్రేమ్ ఒకటి, దేవుడు ఫోటో ఫ్రేమ్ ఒకటి, అండ్ ఆల్సో స్వీట్స్, మళ్ళీ ఫ్రూట్స్, గాజులు, మళ్ళీ ఏంటి చీర, ఇవన్నీ పట్టుకొని వచ్చిందనమాట. సో అంత హడావిడిలో అలా అన్ని తెచ్చి చేయడం అనేది నాకు చాలా అనిపించింది అనమాట. అంటే ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని నేను చెప్పట్లేదు. అండ్ ఇది ఏంటంటే దేవుడికి మాలకి పెడతారు కదా, అది కూడా ఇది ఇచ్చిందనమాట. సో వీలైతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అండ్ ఇగో ఇది దేవుడి పటానికి స్టిక్ చేస్తామంట. అలాగా నాకు తెలియనివన్నీ కూడా చూశాను తిని ఇలా ఏర్పాటు చేయడంతో. అదే చెప్తున్నాను అనమాట, తను తెలియనివన్నీ కూడా నేను ఇలా చూశాను తను అన్నీ ఏర్పాటు చేసిందని చెప్పి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్లీ ఫ్రెండ్ అండ్ ఆల్సో లవ్లీ సబ్స్క్రైబర్ అనమాట. సో అది చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వాళ్ళు నా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉంటారు, బట్ కలవడం కుదరదు నాకు. చాలామంది ఉంటారు, నాకు పేర్లు గుర్తున్నాయి కానీ నేను మిగతా వాళ్ళు ఫీల్ అవుతారని పేర్లు చెప్పట్లే. చాలా మంచిగా మాట్లాడతారు. నా దగ్గర వాట్సాప్లో కూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు. వాట్సాప్ నెంబర్ అందరి దగ్గర ఉండదు కదా, సో వాళ్ళ మనసుని బట్టే నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. రెగ్యులర్గా వాళ్ళు టచ్లో ఉంటారు నాకు. సో ఏదైనా మనం 100 మంది ఉండేదానికంటే ఇలాంటి వాళ్ళు 2-3 ఉన్నా చాలా అనిపిస్తుంది అది. అండ్ దాని తర్వాత కంపల్సరీ అండ్ తను చెప్పడం కూడా, మీరు ఇన్ కేస్ తిరుపతి వెళ్ళేటప్పుడు రూమ్స్ ఏమైనా ఇబ్బంది అయినా మాకు ఫోన్ చేయండి, అండ్ ఇక్కడికి వచ్చి 2 రోజులు స్టే చేసి వెళ్ళండి, ఇక్కడ నుంచి 3 గంటలే 2 గంటలే అని చెప్పి. సో ఇక్కడ నుంచి చాలా దగ్గరే పడుతుంది. అండ్ మనం ఎలా అయితే ఏదైనా అకేషన్కి జస్ట్ మనకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళొస్తాము, వీళ్ళు తిరుపతిలో వెళ్ళొస్తారు అనమాట. చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గర కదా, తిరుపతి దగ్గర అయితే జస్ట్ ప్రతి దానికి తిరుపతి దర్శనం చేసుకొని రావచ్చు. మనకేంటంటే తిరుపతి వెళ్ళాలంటే 8 hours జర్నీ చేయాలి. సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. వీళ్ళు ఏంటంటే వీక్లీ కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. మనం ఇక్కడ నుంచి ఏదైనా సంథింగ్ ఏదైనా ఈవినింగ్ వచ్చేస్తాం, అలా వీళ్ళు వెళ్ళొచ్చేయచ్చు. భలే హ్యాపీ అనిపిస్తుంది. సుప్రభాత సేవ ఇవన్నిటికీ కూడా వెళ్ళింది తను. తన డీటెయిల్స్ కూడా చెప్తుంది. సుప్రభాత సేవ ఎలా చేసుకోవాలి, లేకపోతే ఇది ఎలా చేసుకోవాలి, అది ఎలా చేసుకోవాలి అని చెప్పి సేవకు కూడా వెళ్ళింది. తిరుపతి మోస్ట్ ఫేవరెట్ కదా నాకు. సో అలా ఇద్దరం కనెక్ట్ అయ్యామన్నమాట. అండ్ హరిత, నువ్వు ఈ వీడియో చూసినట్టయితే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను కలిసినందుకు. అండ్ ప్రవీణ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రవీణ్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కార్ దగ్గరికి ప్రవీణ్ని కలిశారనమాట. ఎందుకంటే అక్కడ మెయిన్ వెహికల్ పార్క్ చేయడానికి లేదు, అందువల్ల ప్రవీణ్ కార్లోనే ఉండిపోయారు అనమాట. మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి. సో యాక్చువల్గా ప్రవీణ్ కూడా రావాలి. తినైతే చెప్పడం భోజనానికి వచ్చేయండి అంది. మేము అప్పటికే లంచ్ అది చేసేసామన్నమాట. సో హాస్పిటాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ ప్రవీణ్కి కూడా తెలుసు, అందుకే కలవాలి ప్రవీ సార్ ఎలా అయినా అని చెప్పి. సో రాజంపేట మనకి దగ్గరలో పడుతుంది, అంటే దారిలోనే వస్తుంది. మనం కడప ఇవంతా దాటేసినాక అన్నమయ్య స్టాచ్యూ అది వస్తుంది అనమాట మనకి. కడపలోని ఇది వస్తుంది, ఒంటిమిట్ట వస్తుంది కదా, ఒంటిమిట్ట దాటాక. అండ్ స్వీట్ కూడా అది అక్కడ ప్లేస్లో ఫేమస్ స్వీట్ ఉంటుంది కదా, అది తెప్పించింది అనమాట. అది తెప్పించి తినిపించింది. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అంటే హోల్ హార్టెడ్గా చెప్తున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా పెద్ద మెమరీ అనమాట. రథసప్తమిది కానీ అండ్ ఇది కానీ చాలా పెద్ద మెమరీ. రెగ్యులర్గా కలవం కదా, సో అందుకని చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దాని తర్వాత వాళ్ళ షాప్ అవంతా కూడా చూపించినప్పుడు కూడా నేను వీడియో షూట్ చేశా. ఈ పికిల్స్ కానీ మసాలా పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అష్టోత్తరం చదువుకునేటప్పుడు 108 కౌంట్ చేసుకొని అమ్మవారికి పూజ చేస్తాను. అసలు నేను ఇప్పుడు చూడలేదు, అందుకే నాకు తెలియదు అనమాట. అసలు ఇవి నాకు 108 పెట్టుకుని నీకు 108 తీసుకొని రమ్మని చెప్పిన. ఇక్కడ దగ్గరలోనే మడుగు ఉంది, ఇక్కడ నుంచి రమ్మని చెప్పిన. థ్యాంక్ యూ. అసలు ఇవి ఏం చెడిపోవు, అలాగే ఉంటాయి. ఓకే, ఇవి నేను అసలు ఎప్పుడు చూడలేదు, అందుకే నేను భద్రంగా పూజ చేసినాక మళ్ళీ అదే బాక్స్లో పెట్టి దేవుని రూమ్లో పెట్టేసి సేమ్ వెండి పూలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అంతే. ఇవి ఇంకా శ్రేష్టం. అదే న్యాచురల్ తామర పువ్వు గింజలు రెడ్. ఓకే,
ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అంటే స్మెల్ సమ్ రుద్రాక్ష టైప్ స్మెల్. ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అంటే కౌంట్ అయిన తర్వాత మీకు పైన ఓపెన్ టెర్రస్ ఉంది కదా, టబ్లో వేసి మొక్కను పెంచి. ఓకే. వాళ్ళ స్టోర్ అన్నాను కదా, వీళ్ళు హోల్సేల్ అండ్ ఆల్సో రీటైల్గా సప్లై చేస్తారు. ఇదేం ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, సీరియస్లీ. నేను జస్ట్ తను చెప్పిన తర్వాత నేను వచ్చినప్పుడు విజిట్ చేస్తానని చెప్పా. సో అందువల్ల వాళ్ళ హౌస్ కిందనే ఉంటుంది అనమాట, కింద పోర్షన్లో పెట్టుకున్నారు. హోల్సేల్గా ఇస్తారు, రీటైల్గా ఇస్తారు. వీళ్ళు ఏంటంటే ప్యూర్గా అంటే అంత వేస్ట్ అంతా తీసేసి ప్యూర్ సేల్ చేస్తారనమాట. అండ్ ఇక్కడైతే తను నాకు ఏమైనా తీసుకో అది ఇదంటే పికిల్స్ ఇచ్చింది. సో దట్ ఇప్పుడు కొంచెం పికిల్స్ క్రేవింగ్స్ ఉంటాయి కదా కారంగా, సో పికిల్స్ ఇచ్చిందనమాట. అదేంటి మ్యాంగో పికిల్ ఒకటి అండ్ ఆల్సో ఉసిరికాయ పికిల్ ఉంటుంది కదా, ఉసిరికాయ పికిల్ ఒకటి. సో అది. అండ్ వీళ్ళ దగ్గర మీరు ఆర్డర్ చేసుకోవాలంటే నేను ఇన్ కేస్ నాకైతే డీటెయిల్స్ తెలియవు సీరియస్లీ. నేను తనని ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోపు తన డీటెయిల్స్ ఏమైనా ఇస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ కానీ ఏదైనా కానీ. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, బల్క్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. జస్ట్ చూపించాను కదా అని చెప్తున్నాను అంతే. అండ్ ఆ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ హరిత వన్స్ అగైన్. దాని తర్వాత మేము తిరుపతి వచ్చేసాము. తిరుపతి వచ్చేస్తే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ ఇప్పుడు నేను అంత ఎక్సైట్మెంట్ ఎంజాయ్ చేయలేకపోయా ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల. అస్సలు నాకు ఎక్సైట్మెంట్ లేదు మెయిన్, బట్ హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ నామాలు, ఆ పిల్లర్స్ నామాలు చూసేసరికి అదొక మంచి పాజిటివ్ వైపు వస్తుంది. నామాలు మాత్రం భలే ఉంటాయి కదా. అండ్ ఈరోజు అయితే మేము కొండ కిందే ఉన్నాము, తర్వాత రోజు కొండ ఎక్కామన్నమాట. ఇంక లేట్ అయింది కదా, ఇంక రిలాక్స్ అవుదాము, కొండ ఎక్కొద్దు. అండ్ కొండ ఎక్కిన తర్వాత కూడా రూమ్ దొరకడం కష్టం అని చెప్పారు, అందుకని. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.